ముందుగా అందరికీ ఆచార్య దేవోభవ ఛానల్కి స్వాగతం. నేను మీ లక్ష్మీ రమణ. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పద్య భాగం సత్యప్రాశస్త్యము పాఠం నేను చెప్పాను. శాంతికాంక్ష పాఠం కూడా నేను చెప్పాను. హనుమత్ సందేశం కూడా చెప్పాను. ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాఠం కన్యక. ఇది డిఎస్సి వర్క్ బుక్ అండి, స్కూల్ అసిస్టెంట్ తెలుగు. ఇది వర్క్ బుక్ అండి. నేను చెప్పబోయే వర్క్ బుక్లోని ప్రధాన అంశాలు ఇంకా ప్రశ్నలు చూద్దాం. ఇది వర్క్ బుక్ అండి. వర్క్ బుక్లోని పాఠం కన్యక, గురజాడ వెంకటప్పారావు. ఇందులో ప్రధాన అంశాలు చూద్దాం. నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు. గురజాడ అప్పారావు 21/9/1862లో విశాఖ జిల్లా యలమంచిలి దగ్గర గల రాయవరంలో జన్మించాడు. ఇంకా ఇతని తల్లిదండ్రులు కౌసల్యమ్మ మరియు వెంకటరామదాసు. ఇంకా గురజాడ అప్పారావు ఇతని బిరుదులు: ఆధునిక యుగకర్త, కవిశేఖర, మహాకవి, నవయుగ వైతాళికుడు. చూడండి. ఇంకా ఆధునిక మహిళలు చరిత్రను తిరిగి రచిస్తారు అని పలికిన దార్శనికుడు గురజాడ అప్పారావు. ఇంకా భావకవిత్వ వరవడిలో గురజాడ రాసిన రచనలు: మాటల మబ్బులు, పుష్పలావికలు, మెరుపులు. ఇవి అతను రచించిన రచనలు. ఇంకా గురజాడ అప్పారావు రాసిన కథానికలు: దిద్దుబాటు, మీ పేరేమిటి, మెట్టిళ్ళ, పెద్ద మసీదు, సంస్కర్త హృదయం. ఇవి ఇతని కథానికలు. ఇంకా గురజాడ అప్పారావు రాసిన నాటకాలు: కన్యాశుల్కం, కొండుబట్టియం, బిల్హణియం. ఇతను రాసిన నాటకాలు. ఇంకా కర్ణాటక భాషలోని ఒక షట్పది, పారసీ భాషలోని గజల్, వృషభగతి, రగడ మొదలైనవి గురజాడ కొత్తలయకు స్ఫూర్తినిచ్చాయి. ఇంకా మాత్ర ఛందస్సులో కొత్త పాతల మేలు కలయికగా గురజాడ అప్పారావు ముత్యాల సరళ ఛందస్సును కూర్చాడు. చూడండి. ఇంకా గురజాడ అప్పారావు రచనలు: ముత్యాల సరాలు, దేశభక్తి, కాసులు, కన్యక, లవణరాజు, కళ, మనిషి, పూర్ణమ్మ మొదలైనవి. ముత్యాల సరళ ఛందస్సులో రాసిన కన్యక ఖండిక 1912లో ఆంధ్ర భారతిలో ప్రచురించబడింది. ఇంకా గురజాడ అప్పారావు గారి నీలగిరి పాటలు, ముత్యాల సరాలు ఆంధ్ర భారతి పత్రికలో ప్రచురితమయ్యాయి. ఇంకా ఆకులందున అనగమణిగి కవిత కోకిల పలకవలయనోయ్ అని పేర్కొన్నవారు గురజాడ. మంచి అన్నది మాల అయితే మాలనే అగుదును అని పలికిన కవి. తెలుగులో ఖండకావ్య ప్రక్రియ ప్రవేశపెట్టిన ఖ్యాతి గురజాడ అప్పారావుకు దక్కుతుంది. ఇవి ఈ పాఠానికి సంబంధించిన ప్రధాన అంశాలు. ఇంకా ఈ పాఠంలోని ప్రశ్నలు చూద్దాం. గురజాడ అప్పారావు రాసిన కొత్త ఛందస్సు: రగడలు, షట్పది, ముత్యాల సరాలు, మాలిని వృత్తం. జవాబు: ముత్యాల సరాలు. గురజాడ అప్పారావు రచించిన ప్రసిద్ధ నాటకం: కన్యాశుల్కం, కన్యక,
లవణరాజు కళ, మెటిల్డా. జవాబు కన్యాశుల్కం. పట్టమేలే రాజు అయితే రాజునేలే దైవముండడో అని ప్రశ్నించినది మెటిల్డా, కన్యక, కమలిని, పురోహితుడు. జవాబు కన్యక. కన్యక ఇంటి దైవం వీరభద్రుడు, కాళికాదేవి, శివుడు, భద్రకాళి. జవాబు వీరభద్రుడు. అన్నలారా తండ్రులారా ఆలకించడొక విన్నపం అని పలికింది మెటిల్డా, కమలిని, బుచ్చమ్మ, కన్యక. జవాబు కన్యక. కన్యకను అగ్నిసాక్షిగా వివాహం చేసుకోమన్నది కన్యక, పురోహితులు, కన్యక తండ్రి, కుల పెద్దలు. జవాబు కన్యక తండ్రి. పట్టమేలే రాజు బలిమిని పట్టవలెన నీదు సొమ్మే అని పంక్తులు గల రచన. దిద్దుబాటు, కన్యక, కాసులు, దేశభక్తి. జవాబు కన్యక. గురజాడవారి దేశభక్తి గేయాన్ని సమస్త ప్రపంచ మహాజనుల జాతీయ గీతంగా అభివర్ణించిన వారు ఆరుద్ర, శ్రీశ్రీ, కుందుర్తి ఆంజనేయులు, రమణారెడ్డి. జవాబు శ్రీశ్రీ. తొలి తెలుగు కథానిక సంస్కర్త హృదయం, గాలివాన, యజ్ఞం, దిద్దుబాటు. జవాబు దిద్దుబాటు. గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకం అంకితం పొందింది అశోక గణపతి, ఆనంద గజపతి, రేవరాణి, కల్లల్ మెకంజీ. జవాబు ఆనంద గజపతి. గిరీశం మధురవాణి పాత్రలు గల గురజాడవారి రచన మీ పేరేమిటి, దిద్దుబాటు, కన్యాశుల్కం, కన్యక. జవాబు కన్యాశుల్కం. వ్యవహారిక భాషోద్యమంలో గిడుగు రామ్మూర్తి పంతులకు సహాయపడిన వారు జయంతి రామయ్య పంతులు, అక్కిరాజు ఉమాకాంతం, వేదం వెంకటరాయశాస్త్రి, గురజాడ అప్పారావు. జవాబు గురజాడ అప్పారావు. గురజాడ అప్పారావు మరణించిన తర్వాత జీవించడం ప్రారంభించాడు అని అన్నవారు కెవి రమణారెడ్డి, కృష్ణశాస్త్రి, అడవి బాపిరాజు, ఆరుద్ర. జవాబు కృష్ణశాస్త్రి. ఇవి ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం యొక్క ప్రధాన అంశాలు మరియు ప్రశ్నలు. మళ్ళీ మరొక కొత్త అంశంతో కొత్త విషయాలు తెలుసుకుందాం. నెక్స్ట్ నేను చెప్పబోయే పాఠంతో మరొక వీడియో చేస్తాను.